వల్ల డంపింగ్ యార్డ్ వల్ల డంపింగ్ యార్డ్ వల్ల చండపల్లి నష్టం జరిగింది. కల్లు డంపింగ్ యార్డు మా దగ్గర డంపింగ్ యార్డు మాది కానకానపేట. ఇక్కడైతే చెత్తొద్దు. మా కోతులు మరి గొడ్లు గోర్లు పిల్లలు జల్లలు మేము అందరం ఇటే తిరుగుతాం. మాకైతే వద్దు ఇటు. అది ఇంకెక్కడైనా మంచి చోటు ఉంటే అక్కడ పెట్టుకోండి. మా పొలాలకు నష్టం, మా గొడ్లకు నష్టం, మా గొర్రెలకు నష్టం, ఆరోగ్య సమస్యలు మేమందరం రోగాలు వాళ్ళం. మాకొద్దు. మా బాధ అర్థం చేసుకొని మా కష్టాలన్నీ తీరవాలని మాకొద్దని మేము చెప్పుకుంటాను. మంచి చోటు ఉంటే తీసుకోండి. నా పేరు సరోజిని. మాకొద్దు 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 డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే మాకొద్దు 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 డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన చిన్న పెద్దలందరికీ నా పేరు జరపలా నాగులు, కానకానపేట. ఇక్కడ కోతులు మామూలు వల్లనే బతకలేకపోతున్నాం. కోతులు పెట్టడం వల్ల ఇక్కడ రైతులు చుట్టూ పంటలు పైర్లు ఉన్నాయి, గొడ్డు గోదా మేమందరం మనుషులు తిరుగుతుంటాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల అందరికీ రైతులు కానీ మామూలు ఎవరికైనా కానీ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఈ డంపింగ్ యార్డు మాకు ఇక్కడ వద్దు. దయచేసి అందరూ పెద్దలు దృష్టికి తీసుకెళ్ళి ఈ డంపింగ్ యార్డ్ లేకుండా చేయగలరని అందరికి కోరుతున్నాం. అది నా పేరు కాటమనేని వెంకటేశ్వరరావు. కల్లూరు మున్సిపాలిటీ వారు మా దగ్గర డంపింగ్ యార్డు, మా రెవెన్యూ పరిధిలో డంపింగ్ యార్డు పెట్టడం వల్ల దీని కింద ఇక్కడ నుంచి ఈ నీరు ఇక్కడ నుంచి 4 చెర్లకి నీళ్ళు పోతుంటాయి. దీని కింద చేపల చెరువు అనేది చేపల చెరువులు ఉన్నాయి. 4 చెరువులు దాకా ఉన్నాయి. దాని కింద 150 మంది, దాదాపు 150 మంది సభ్యులు ఉన్నారు. ఈ మురిగినీరు డంపింగ్ యార్డ్ నీరు పోవటం వల్ల ఆ చేపలు మొత్తం చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మా దగ్గర డంపింగ్ యార్డ్ పెట్టొద్దని చెబుతున్నాం. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఈ పైపు గుంట మొత్తం నీళ్ళన్నీ ఇటుకుంటే వర్షపు నీరు ఇటుకుంటే పోతే పొలాలు పెట్టిన నీళ్ళన్నీ కూడా షుగర్ ఫ్యాక్టరీ నీళ్ళు, పొలాలు పెట్టిన నీళ్ళు కూడా ఇటుకుంటే మొత్తం పొలాల మీద పడి పొలాలకి నష్టం జరిగింది, రైతులకి నష్టం జరుగుతుంది. తాగునీరు మరి సాగునీరు కూడా ఇటుకుండా పోతున్నాయి. కాబట్టి శివాలయానికి కూడా ఇటే పోతున్నాయి. చేపల చెరువులు కూడా నష్టపోతాయి. కాబట్టి ఇక్కడ మా దగ్గర డంపింగ్ యార్డ్ పెట్టొద్దు. షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఇప్పటికే మాకు నష్టం జరుగుతుంది. మళ్ళీ డంపింగ్ యార్డ్ పెడితే మళ్ళీ ఆ షుగర్ ఫ్యాక్టరీ నీళ్ళు, డంపింగ్ యార్డ్ మురికి నీరు అంతా కూడా ఇటే పోయింది. ఎందుకంటే మురికి నీరు ఎందుకంటే పైనుంచి నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడ గొయ్యిలో డంపింగ్ యార్డ్ అంటున్నారు. అసలు ఇక్కడ డంపింగ్ యార్డ్కి అసలు ఎట్లా పెడతారో కూడా అర్థం కాలేదు. పెట్టుకుంటే కల్లూరు పరిధిలో పెట్టుకోవాలి, తీసుకొచ్చి మా సన్నపేట రెవెన్యూ పరిధిలో ఇక్కడ పెట్టొద్దు అని చెప్తున్నాం. దీనివల్ల మా చేపలు అన్ని చేపల సొసైటీ కూడా భారీ ఎత్తున నష్టం జరిగిందని అధికారులకు తెలియపరుస్తూ ఇక్కడ డంపింగ్ పెట్టొద్దని కోరుతున్నాం. డంపింగ్ యార్డు మాకు హాని జరగకుండా, ప్రజలకి ఎవరికి కల్లూరులో కూడా ఎవరికి హాని జరగకుండా మంచి ప్లేస్ చూసుకొని, కల్లూరు వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు మార్చారు. ఈసారి అయినా సరే కరెక్ట్ ప్లేస్ చూసుకొని వాళ్ళు డంపింగ్ యార్డు పెట్టుకొని ప్రజలకు నష్టం జరగకుండా చూడమని చెప్పి కోరుతున్నాం. సార్ నేను మధ్యశాఖలోని సొసైటీ అధ్యక్షుడు సార్. నేను ఇది ఇక్కడ డంపింగ్ యార్డు వల్ల వెనకాల చెట్లు కొమ్మల చెరువు అనేది ఒకటి ఉంది. దానికి అనుసంధానంగా మళ్ళీ ఒక 2-3 చెట్లు ఉన్నాయి. తర్వాత పంట పొలాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఆనుకొని మాకు కొత్తగా ఇప్పుడు శివాలయం అనేది ఒకటి మేము నిర్మిస్తున్నాం. దానివల్ల ఈ యార్డు వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకు సొసైటీ తరఫున కూడా మేము 150 మంది ఉపాధి పొందుతున్నాం. దీనికి గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పించి చేపల చెరువు మాకు సహాయం చేశారు. దానివల్ల కూడా ఈ నీళ్ళన్నీ చెరువులోకి పోతే చేపలు చచ్చిపోయే ప్రమాదం ఉన్నది.
ఈ మళ్ళీ ఇక్కడే కాకుండా మళ్ళీ ఇది అలుగుబడి ఇంకా 2-3 సార్లకు నీళ్ళు పోతాయి. శివాలయం కూడా దానికి ఆనుకునే ఉంది, పొలాలలో పోతే ఈ యార్డు వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యార్డు ఇక్కడ నిర్మించడం మానుకుంటే బాగుంటుందని మేము డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ మానుకోవటం బాగుంటుందని మేము అందరికీ మనవి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం. ఈ యార్డ్ అనేది ఇక్కడ చాలా అనేక కార్యక్రమం కలుగజేస్తుంది. అందుకని దీన్ని మీరు తక్షణమే నిర్మించుకోవాలని గ్రామ తరఫున మేము మా కాడ ఈ యార్డ్ అనేది నిర్మించవద్దు, ఎక్కడన్నా మెరక ప్రాంతం చూసుకొని దీన్ని మీరు చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాం. తరఫున ఈ సొసైటీ తరఫున నేను కోరుతున్నాను. సండ్రుపట్ల కుక్క యాలది మా గ్రామానికి డంపింగ్ యార్డ్ వల్ల చాలా నష్టం అవుతుంది. ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ వల్ల మేము లాసిపోతున్నాం. మాకు కింద శివాలయం ఉంది, చెరువు ఉంది. శివాలయానికి కూడా దీనివల్ల ఆయన కలుగుతుంది. ఈ వరద అంతా సండ్రపట్ల మిగిలిపోతుంది. నీళ్ళ వల్ల సండ్రపట్లకే బాగా ఎక్కువ నష్టం వస్తుంది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వల్లనే బాగా నష్టపోతుంది. ప్రతిసారి గాలి వెళ్ళేప్పుడు ఉండలేకపోతున్నాం వాసనకి. అందుకని మీరు అందరూ సహకరించి మాకు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ సహకరించి మాకు ఏదో దారి చూపిస్తే మంచిగా ఉంటుంది. ఇదే డంపింగ్ యార్డ్, షుగర్ ఫ్యాక్టరీ వాటర్, ఈ వాటర్ అన్నీ వస్తున్నాయి. ఓకే ఓకే. షుగర్ ఫ్యాక్టరీ వాటర్, ఈ పొలాల్లో వాటర్ మొత్తం ఈ తుమ్మల చెరువులోకి వచ్చి తుమ్మల చెరువు నుంచి సండ్రపట్ల ఊరం నుంచి వెళ్తున్నాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించి మాకు డంపింగ్ యార్డ్ అక్కర్లేదని రాసేయండి. రవికుమార్, ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, శివాలయానికి నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కొన్ని 1-2 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ చేసిన శివాలయానికి ఈ డస్ట్ నీరు వెళ్ళటం వల్ల రేపు భవిష్యత్తులో పుణ్యక్షేత్రమైనటువంటి శివాలయానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి బస్సులు ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి వీలు లేదు. దాంతోపాటు చేపల సొసైటీ దీని ముందు భాగంలో చేపల సొసైటీ ఉంది. కాబట్టి ఈ నీరు మొత్తం పోయి చేపల చెరువు మీద పట్టడం వల్ల చేపలు నష్టం జరిగింది. 150 మంది కుటుంబాలకి జీవనోపాధి కోల్పోతారు. దాంట్లో భాగంగా దీనికి అనుసంధానంగా 2-3 చెరువులకి వాటర్ గ్రామాలకు వెళ్తాయి. కాబట్టి ఈ నీరు వల్ల వాటర్ కలుషితమై వాటర్ పశువులకి ప్లస్ మనుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు డంపింగ్ యార్డ్ ఇక్కడ నిర్మించవద్దని చండ్రుపట్ల గ్రామస్తులు మేము కోరనైంది. నా పేరు పోటు సత్యనారాయణ, మా చండ్రుపట్ల. ఈ కల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ యార్డు డంపింగ్ యార్డు పెట్టడం వలన ఇది లోయ ప్రాంతం. షుగర్ ఫ్యాక్టరీలోంచి దగ్గర 2 రెవెన్యూల వాటర్ అంతా ఇక్కడికి వచ్చి ఈ సూరబట్టక ఈ రోడ్డు కూడా బొర్లిద్దు. 4 రోజుల తర్వాత ఈ వరద అంతా అణిగిద్ది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టడం వల్ల ఇదంతా కుళ్ళిపోయి డస్ట్ ఇదంతా వచ్చి కింద 4 చెరువులు ఉన్నాయి. పంట పొలాలు కాగమైపోతాయి, తాగునీళ్ళు నష్టం జరిగిద్ది. తర్వాత చెరువులో చేపలు చచ్చిపోతాయి. ఈ చెరువు నీళ్ళే మేము శివాలయానికి వాడుతున్నాం. 4 చెరువులకు అనుసంధానమై ఉన్నది. ఇది తాగునీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. తాగునీళ్ళు కూడా ఈ చెరువు నీళ్ళు మేము తాగుతున్నాం. ఈ కావున దయచేసి మా అందరూ ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ మాకు పెట్టడం మాకు ఇష్టం లేదు.